వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఘటన రేపటి పౌరులు, అహనా పెళ్ళంట, శత్రు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో నటించి తనదైన స్టైల్లో ముద్ర వేశారు ఇతను. 90లో వచ్చిన విలనిజానికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఎంతోమంది విలన్లు వచ్చారండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అఫ్ కోర్స్ నార్త్ నుంచి కూడా దిగుబడి చేసుకున్నారు. అయినా కూడా ఈయన మాత్రమే విలనిజాన్ని గొప్పగా పండించగలరు. హీఈస్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండ్ పద్మశ్రీ అవార్డ్ విన్నర్ కోట శ్రీనివాసరావు గారు నాతో ఉన్నారు. విత్ మీ సరదాక విశ్వేతారెడ్డి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మొట్టమొదటి మీకు ఒక విషయం చెప్పాలి. పద్మశ్రీ అని డైరెక్ట్గా అనకూడదు. పద్మశ్రీ బిరుదు కాదు, నన్ను ప్రెసిడెంట్ గారు గౌరవించి ఇచ్చినటువంటి ఒక సత్కారం. కాబట్టి డాక్టరేట్ లాగా డాక్టర్ శ్రీనివాసరావు అన్నట్టుగా అనకూడదు. పద్మశ్రీ పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు తెలిసి పద్మశ్రీ అవార్డీ. అంటే అది మీకు తెలియదు కాబట్టి, నాకు కూడా ఇదివరకు తెలియదు. నేను ఆ పురస్కారం అయినప్పుడు పొందినప్పుడు వాళ్ళు చెప్పారు క్లియర్గా, పేపర్లోను వాటిలోనూ ఏదైనా వేసేటప్పుడు వాళ్ళు తెలియక వేస్తారండి, నాళ్ళు వేస్తున్నారు. మీరన్నాక అది జాగ్రత్త అండి. పద్మశ్రీ పురస్కార గ్రహీత అని తెలుగులో వేయాలి, లేదంటే పద్మశ్రీ అవార్డీ అని. అదే ఇదివరకు ఏంటంటే మన డాక్టరేట్ అనుకోండి, డాక్టర్ కోట శ్రీనివాసరావు అని అలా ఉంటుంది. ఇప్పుడు మనకేమిటంటే కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కార గ్రహీత, లేదంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు. ఖచ్చితంగా సార్, ఏమనుకోకండి చెప్పాను. పర్వాలేదు సార్, మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడంలో పెద్దని కాదు, అది నిజంగా వాళ్ళు నాకు చెప్పింది. మీరు చెప్పడంతో నెక్స్ట్ 10 మందికి తెలుస్తుంది కదా, కరెక్ట్ చేస్తారు. 10 మందికి తెలుస్తుంది కదా, అంతకంటే లేదు. జీవితం ఎలా ఉంది సార్? ఎలా ఉందండి, దాంట్లోనే ఉంది కదా ఆన్సర్. జీవితం చివరికి ఏముంటుంది? 0. అదే జీవితం నా దృష్టిలో. చివరికి 0, ఏం ఉండదు. మరి ఇదంతా ఏంటంటే నీ బాధ్యత, నువ్వు చేయాలి. పిల్లల్ని కన్నాం, ఉద్యోగాలు చేయాలి, తప్పదు. వాళ్ళని పోషించాలి, వాళ్ళని పోషణ పెట్టాలి, వాళ్ళని చక్కగా చూడాలి. అది నీ బాధ్యత. చివరికంతే ఎవరికైనా. మామూలుగా ఇక అనుకుంటే ఏముందండి, ఇవన్నీ బాధ్యత ఏమిటి, ఎంత ఏదో అది ఇది అనుకుంటే దానికి ఆన్సర్ లేదు. అది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాల్సింది. నా ప్రకారం అయితే మనిషి అన్న తర్వాత ఆడైనా మగైనా జీవితం అంటే బాధ్యతతో కూడిందే. మామూలుగా పక్క తప్పుకుంటే సన్యాసం పుచ్చుకుని అంటారు. అంతేగాని మనం పిల్లల్ని కన్నందుకు దానికి మన చదువులు, మన నాన్న వాళ్ళు, మన నాన్నగారు వాళ్ళు సరిగ్గా చూడకపోతే మన ఈ పొజిషన్లో లేదు. ఆన్సర్ చెప్పడానికి ఏముందండి, ఏముంది, ఆయన మన కోసం చేసేయండి అన్నాడు, ఏదో ఆయన బాధ్యత ఆయన చేశాడంటే అది మంచి ఆన్సర్ కాదు నా దృష్టిలో. బాబు అలా బాగానే ఉంది. దాదాపు 70 సంవత్సరాల జీవితాన్ని చూశారు. సినిమా జీవితం కానివ్వచ్చు, మీ వ్యక్తిగత జీవితం కానివ్వచ్చు. 75 వస్తుందండి. ఇంత అనుభవం తర్వాత జీవితం అనేదాన్ని మీరు ఎలా నిర్వచించగలుగుతారు? నేను చెప్పే కదా, చివరికి 0 జీవితం అని రాసుకుంటే చివరికి 0 ఉంటుంది. అదే జీవితం. ఇవన్నీ వస్తుంటాయి. మనకంటే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు పద్మశ్రీ అన్నారు కాబట్టి అది మరి నాకంటే మహానుభావులు ఎంతమంది లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తీసుకోండి, ఆ క్యారెక్టర్ తీసుకుంటే ఎంతమంది గొప్పవారు ఉన్నారు. గౌరనాథ్ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, మరి ఆ రోజుల్లో ఎంతో మా వంగర సుబ్బయ్య గారు, ఈయన ఎంతోమంది గొప్ప. అలాగే నెక్స్ట్ తరం వస్తే గోవిందరాజు సుబ్బారావు గారు, అలాంటి మహానుభావులు అందరి తర్వాత మనం వస్తే మరి గుమ్మడి వెంకటేశ్వర గారు ఎంత గొప్ప నటులు. మరి ఆయన తర్వాత చూస్తే రావు గోపాలరావు గారు, అందరికంటే గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు కదండి. మరి గుమ్మడి గారు, రావు గోపాలరావు గారు, కైకాలి సత్యనారాయణ గారు,
గొల్లపూడి మారుతారు, నూతన ప్రసాద్, ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యాడర్లో ఉన్నారు. మరి వాళ్ళెవరికి ఈ పురస్కారం జరగలేదు. అట్లా అని చెప్పి నేను గొప్పవాడిని ఏం కాదు, నాకు రాసి పెట్టుంది అంతే, వాళ్ళకి రాసి పెట్టలేదు అంతే. నేను ఎప్పుడు నమ్ముతానండి అది. అంటే నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి గొప్పగా మాట్లాడాలని మాట్లాడటం కాదు. నేను సభల్లో కూడా అదే చెప్తాను. మనిషికి 95% టాలెంట్ ఉంటే సరిపోదండి, ఒక 5% అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ రెండు కలిసి వచ్చినాడే కోట శ్రీనివాసరావు. నాకు టాలెంట్ ఉండొచ్చు, అదృష్టం కూడా కలిసి రావాలి. లేకపోతే వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు, అందరూ పాత వాళ్ళు అందరూ కదా, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళారు. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.